అటు మాన్యువల్ స్కిల్స్, ఫిజికల్ వర్క్లో కూడా ఏఐ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేనే లేదు. ఈ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం 13% పనిని ఆక్రమించగలదట. ఇలా ఎన్నో జాబ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర పెరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడే ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏఐని మీ బాస్గా కాకుండా మీ సహాయకుడిగా మార్చుకుంటే ఎలాంటి సమస్య ఉండదట. వర్క్ ఎథిక్స్, ఎమోషన్స్ లాంటివి మెకానికల్ బ్రెయిన్కి సాధ్యం కాదు. ఉదాహరణకు ఓ కథను ఏఐ రాస్తుంది, కానీ అది పూర్తిగా మానవ భావాలను అర్థం చేసుకుంటుందా అంటే ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. పూర్తిగా మనిషిలాగా కథను రాసి జనాలకు దగ్గరగా అవ్వగలదా అంటే అది అసాధ్యమే మరి. ఎందుకంటే మనం చదివే మంచి కథలు, గొప్ప వ్యాసాల్లో సమాచారంతో పాటు భావోద్వేగం కూడా ఉంటుంది. అందుకే ఈ కథలు, వ్యాసాలు హృదయాలను తాకుతూ ఉంటాయి. ఓవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈ విధంగా కథ రాయమని చెప్పినా అది రోబోటిక్గానే ఉండవచ్చు. ఇది చదివే వారికి ఒక మెషిన్ రాసిన కథ అని అర్థమైతే పెద్దగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. అటు అందరికంటే ఎక్కువగా ప్రభావితం అయ్యే డేటా అనాలిసిస్ జాబ్స్ విషయంలోనూ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడే పరిస్థితులు లేవు. ఉదాహరణకు ఒక కంపెనీ సేల్స్ డ్రాప్ అవుతుంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణాంకాలను చూపించగలదు. కానీ అసలు కారణం ప్రోడక్ట్ చెడిపోతోందా, కస్టమర్ ట్రస్ట్ పోయిందా, ధర సమస్య అనే విశ్లేషణ పూర్తిగా మనిషికే సాధ్యం. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సమస్యకు కారణాలు చెప్పినా అందులో ఎంతవరకు నిజం ఉంటుందో చెప్పలేని పరిస్థితులుంటాయి. ఎందుకంటే ఏఐ గణాంకాల్లో తప్పు ఉంటే అది దాన్ని గుర్తించదు. అది తప్పు చేసినట్లు మనిషి చెప్పినప్పుడే వాటిని సరిదిద్దుకుంటుంది. అటు మార్కెటింగ్లోనూ ఏఐ క్రియేటివ్ క్యాంపెయిన్లు చేయగలదు, కానీ సంబంధిత యాడ్తో మనుషుల భావోద్వేగాలను కనెక్ట్ చేయగలదా అంటే డౌటే. ఇలా ఏ విధంగా చూసినా ఏఐపై కంపెనీలు పూర్తిగా ఆధారపడే పరిస్థితులు లేవనే చెప్పాలి. అయితే విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. లేదంటే జాబ్ పోవడం గ్యారంటీ.